సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి గారు పవన్ కళ్యాణ్ పైన కేసు పెట్టారు. పవన్ కళ్యాణ్ ఒక నమ్మక ద్రోహి. పవన్ కళ్యాణ్ అసలు పవన్ కళ్యాణ్ చాలా ఈ రాష్ట్రానికి చాలా అపాయకరం. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే దేశం సర్వనాశనం అయిపోతాయంటూ కూడా మండిపడ్డారు. అధికారంలోకి రాగానే తన కుమార్తె కేసు విషయంలో న్యాయం చేస్తానని నమ్మించి మోసం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై పోలీసులకి కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె నిన్న కృష్ణా జిల్లా గన్నవరంలో పవన్ కళ్యాణ్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో పలు బహిరంగ సభల్లో సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయం గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావించాలని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే తాము చేపట్టే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిని కూడా ఆయన హామీ ఇచ్చారని కూడా ఆమె మాట చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేండ్లు ముగిసిపోయిన సుగాలి ప్రీతి కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడం బాధాకరమన్నారు. సో 5 రోజులుగా దాదాపు 500 మంది పోలీసులు 4 జిల్లా ఎస్పీలను ఉరుకులు పరుకులు పెట్టించి యూట్యూబర్ రావణ్ని అరెస్ట్ చేశారని, అందులో కనీసం 10% పెట్టిన తమ కుటుంబానికి న్యాయం జరిగేదంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులు రాష్ట్ర మంత్రుల ఇళ్లల్లో కర్నూలులో స్వేచ్ఛగా తమ ఇళ్ల ముందే తిరుగుతున్నారని ఆమె వాపోయారు. తర్వాత నిందితులు ఎందుకింత వివక్ష అని కూడా ఆమె నిలదీశారు ప్రభుత్వాన్ని. సుగాలి ప్రీతి కేసులో ఆధారాలు తారుమారవుతాయని ఏ ఆధారాలతో పవన్ కళ్యాణ్ చెప్తున్నారని ఆమె పార్వతి ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా మాట్లాడిన ఆయనపై ఎన్ని కేసులు పెట్టాలని కూడా ఆమె నిలదీశారు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోదాలో ఉండి ఒక దివ్యాంగురాలకి మాట ఇచ్చి మర్చిపోవడం చీటింగ్ కాదా అని కూడా ఆమె ప్రశ్నించారు. ముద్దాయిలకు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ క్లీన్ చిట్ ఇవ్వడము దుర్మార్గకరం అని కూడా ఆమె ప్రశ్నించారు. చివరికి దివ్యాంగురాలైన తనను జనసేన నేతలు వీర మహిళలతో బాడీ షేమింగ్ చేయించారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. సో మమ్మల్ని నమ్మించి నా కూతురు పేరు ప్రతి సభలో కూడా వాడుకొని ఈరోజు రాజకీయంలో ఎదిగి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ మాకి మాట తప్పిన చీటింగ్ కేసు నమోదు చేయాలంటూ కూడా డిప్యూటీ సీఎంపై ఆమె కృష్ణా జిల్లా గన్నవరంలో పోలీస్ స్టేషన్లో ఆమె పవన్ కళ్యాణ్ ఒక నమ్మక ద్రోహం చేశాడంటూ చీటింగ్ కేసు ఫైల్ చేయాలంటూ ఆమె అక్కడ కేసు పెట్టింది. నా కూతురు సుగాలి ప్రీతిని 2017లో పట్టమంచి రామనగర్ స్కూల్లో అతి దారుణంగా రేపన్ మర్డర్ జరిగిన కేసు. ఇప్పటి వరకు కూడా నాకు న్యాయం జరిగింది. ఇంకా నేను రోడ్డు మీద న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాను. కర్నూలులో జరిగింది, కేసు అయింది, నడుస్తూ ఉంది. కానీ ఇంతవరకు న్యాయం జరిగింది. న్యాయం చేస్తానని చెప్పిన ప్రతి ఒక్క నాయకుడు కూడా నాకు మోసం చేస్తారు. అది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాకముందు నా కూతురి కేసు సుగాలి ప్రీతి కేసు విషయంలో న్యాయం చేస్తానని చెప్పి చాలా బాధపడి చాలా సందర్భాల్లో చాలా ప్రైవేట్ మీటింగ్స్లలో రాజకీయంగా మీటింగ్స్లలో గర్భసంచి నిండా వీర్యం ఉంది, ఆ తల్లికి న్యాయం చేయకపోతే పదవి ఎందుకు, ఆ తల్లికి సంతకం పెట్టకుండా మొదటి సంతకం పెడతా అని చెప్పి ఆ తల్లికి న్యాయం చేయని పదవి ఉంటే ఎందుకు ఉండకపోతే ఎందుకు, చేసిన దుర్మార్గులకు లేదా అని చాలా వీడియోస్ పెట్టారు మేడం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రజలందరూ అవన్నీ నమ్మి ఆయన డిప్యూటీ సీఎం చేసిన తర్వాత ఆయన యూటర్న్ తీసుకోవడం జరిగింది. అంటే పూర్తిగా కేసుకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. కాబట్టి ఏదైతే సామాన్యుడికైనా పొలిటికల్ లీడర్కైనా ఎవరికైనా కూడా చట్టం అనేది సమానం అనేది మీరు నిన్న నిరూపించారు. కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారి మీద నా కూతురి మీద నాకు ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు సంతకం పెడతా అని చేయకున్నందుకు చీటింగ్ కేసు గాను, తర్వాత నా కూతురి మీద అసత్య ఆరోపణలు చేయడం, ఆధారాలు లేకుండా మాట్లాడకూడదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే మీటింగ్ పెట్టి చెప్పారు వీడియో. ఏ ఆధారాలు లేకుండా నా కూతురు కేసుని క్లోజ్ చేయాలని ముద్దాయిలతో కుమ్మక్క అయిపోయి మాట్లాడుతున్నారు మేడం. దీని మీద నేను మీకు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. నాకు ఎఫ్ఐఆర్